కొండా విజయ్ కుమార్ గారు ల్యాండ్ కబ్జాలు ఏమైనా చేశారా? నేను అటు నుంచి వెళ్తుంటే వాళ్ళు క్యాచ్ చేశారండి. మీరు స్టింగ్ ఆపరేషన్ బాగా ఎక్స్పర్ట్ అని విన్నా. పర్లేదు, కొద్దిగా యాక్టివ్గా ఉన్నాం మా సో జర్నలిస్ట్గా మీరు ఇన్ని ఇయర్స్ మీ మేజర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఒక జర్నలిస్ట్గా ఉన్నారు. తర్వాత వేరే ప్రొఫైల్స్ అన్ని పక్కన పెడితే యాజ్ ఎ జర్నలిస్ట్గా మీకు జర్నలిజం మీద ఒపీనియన్ చెప్పండి. అంటే సొసైటీకి ఒక జర్నలిజం కానీ ఒక మీడియా ఛానల్ కానీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది? జర్నలిస్ట్ అంటే 4th పిల్లర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటారు. తెలిసిపోతాయి వాళ్ళకి, ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కబ్జాదారుడను కొండా విజయ్ కుమార్ కబ్జాదారుడు, కొండా విజయ్ కుమార్ స్కామ్స్టరు, కొండా విజయ్ కుమార్ అఫీషియల్స్తో కుమ్మక్కయ్యి అవి ఇవి చేపిస్తుంటాడు. సో మీ దృష్టిలో అలా ఎలిగేషన్ వేస్తున్న ఒక ఛానల్లో ఏ ప్రూఫ్స్ కూడా చూపించకుండా చేస్తుంది కదా, దీన్ని మీరు ఏమంటారు? ఇప్పుడు వాళ్ళందరికీ నేను కౌంటర్ అయ్యింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఏ ప్రూఫ్ లేకుండా ఏం లేకుండా కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ మిమ్మల్ని టార్గెట్ చేసుకుంటా వెళ్తారా? మీ మీద ఇట్లాంటి ఎలిగేషన్స్ చేస్తున్నారు కదా, అది వాళ్ళ మోటో ఏమై ఉండొచ్చు? ఇలాంటి జర్నలిజం అని మీరు ఏం చెప్తారు? వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఉందంట, అవునంట, ఇదంట, అదంట కన్నా మీ మీద ఐటీ అది దాడనొచ్చు, లేకపోతే ఒక మిమ్మల్ని క్వశ్చనింగ్ అనొచ్చు, అది నిజంగా జరిగిందా లేకపోతే మీరు దాన్ని జరిగిందని వాడుకుంటున్నారా? అలాగే ఉంటుందా? జరిగిందని వాడుకోవడానికి ఏముంటుంది? మామూలు నాకే ఇబ్బంది కదా. దానిలో ఇబ్బంది ఏముంది? అవునండి, ఐటీ రైట్స్ జరిగినాయనంటే ఇప్పుడు ఐటీ వాళ్ళకి ఇప్పుడు న్యూస్ ఐటీ వాళ్ళు ఎక్కడ ఉందని చెప్పేసి ఉల్టా దాన్ని ఇబ్బంది అవుతుంది. కొండా విజయ్ కుమార్ గారి మీద ఐటీ దాడులు నిజంగా అయ్యాయా లేకపోతే అయ్యాయని పబ్లిసిటీ చేసుకొచ్చారా? అయ్యాయండి. ఈ గోల్డ్ మ్యాన్ అనే ఈ పదం ఏదైతే ఉందో, ఓకే, కొండా విజయ్ కుమార్ గారికి ఐడెంటిటీనా రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి? నాకైతే రెస్పాన్సిబిలిటీగానే ఫీల్ అవుతుంది. ఇప్పుడు నేను పేరు చెప్తా, సూర్యాబాయ్ అని ఒక వ్యక్తి ఉన్నారు. ఓకే, ఆ మనిషి ప్రొఫైల్ ఏమై ఉండొచ్చు, వాళ్ళు గోల్డ్ నిజంగా ఎఫోర్డ్ చేయగలరా లేదా వాళ్ళ పరిస్థితి ఏంటి, అంత బ్యాక్గ్రౌండ్ ఉందా అనేది మీరు జడ్జి చేయగలరు. సో ఆ ప్రొఫైల్ ఏంటనేది అందరికి ఓపెన్ బుక్. సూర్యాబాయ్ గారి ప్రొఫైల్ ఏంటనేది, అలాంటి వ్యక్తి అంత గోల్డ్ వేసుకొని రియల్ గోల్డ్ అయి ఉంటుందని మీరు నమ్మారా? ఇప్పుడు మీ డ్రెస్ చాలా బాగుంది, అది రేమండ్స్ లెనిన్ క్లబ్ అనేది నేను గెస్ చేయలేను. బాగుంది అంటే బాగుంది బస్. అవును, ఇక మీదట ఆలోచిస్తారా? ఎందుకంటే అవి కాపర్ మ్యాన్ అని వస్తుంది కదా టాపిక్. ఆలోచించండి. మీరు వెళ్ళారు, తిరుపతికి వెళ్ళారు, ఓకే, ఒక ఐడెంటిటీ మీరు వచ్చింది కదా, ఓకే, సేమ్ అదే ఆయన 24th మార్చి కూడా వెళ్ళారు. ఓకే, సూర్య గారు కూడా. ఓకే, ఓకే, మీకు అది హర్టింగ్ అనిపించింది? మీకు ఇగో హర్ట్ అయింది అంటే చాలా మంది గోల్డ్ మ్యాన్లు ఉన్నారు కదా. అవును, మీ టచ్ అయిన ఐటీ కరెక్ట్గా ఆయన ఒక్కడి దగ్గరికి ఎందుకు పోయింది, అనేది ఫేక్ గోల్డ్ అనేది బయటకు ఎందుకు వచ్చింది? మీ ఉద్దేశంలో కొందరు ఏమంటున్నారంటే నా దగ్గర నెంబర్ చూసి ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఏవైతే పాయింట్స్ మాట్లాడారో ఈయన కూడా అవే పాయింట్స్ని తీసుకొచ్చి మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. నేను అందుకే ఇది ఓపెన్గా అడుగుతున్నాను మిమ్మల్ని, అంతకుమించి ఇంకేం లేదు. సో కొండా విజయ్ కుమార్ గారి దృష్టిలో భక్తి అంటే ఏంటి? భక్తి అనేది ఇవాళ సమాజానికి ఎంత అవసరం? మామూలుగా భక్తి అనేది ఇప్పుడు కాదు, పాటించాల్సింది ఎవరెవరి మతపరంగా ఉంటే వాళ్ళు. సో హాకీ అనేది మన ఇండియాలో అంత నేషనల్ గేమ్, నేషనల్ గేమే, కానీ అంత కదా అగ్రెసివ్గా ఎప్పుడో ఎవరు తీసుకెళ్ళినట్టుగా కనపడట్లేదు. కొద్దిగా 2 కారణాలు, బట్ ఇప్పుడు ఉన్న అసోసియేషన్ చాలా స్ట్రాంగ్ ఉందండి. డిసిప్లిన్డ్గా తప్పకుండా ప్రతి శనివారం ఆ అకౌంట్ పెరుగుతున్నా సరే మీరు అట్లానే అన్నదానం చేసుకుంటూ వస్తున్నారు కదా, మీరు ఎందుకు పాలిటిక్స్లోకి వెళ్ళట్లేదు? ఇంకా నాకు వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మీకు ఆలోచన ఉంది 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 ఉంది. ఎందుకు కొండా విజయ్ కుమార్ గారు అన్ని పార్టీలతో సన్నిహితంగా ఉంటారు? అంటే హ్యాపీగా నవ్వుతున్నాను. నేను ఒక పార్టీకి ఉంటే మిగతా పార్టీలు ఆటోమేటిక్ నన్ను దూరం పెట్టి. జర్నలిజం అంటారా ఇంకేమనంటారా నాకు అర్థం కావట్లేదు. అంటే మీ ఇంటి పేరునే అనకొండ అని చేసేసి అక్రమాలు అనకొండ అంటున్నారు కదా. అవును అవును. సో ఆ లెవెల్ వరకు పోతుంది అని అంటే ఒక్క ఎవిడెన్స్ కూడా చూపెట్టకుండా అనకొండ బస్ అంతే. ఇంకోటి బ్రదర్ మనం మంచి ఫిట్ అక్రమాలే అనకొండ అంటున్నారు.